ఇంకా దాని గురించి ఆలోచిస్తారా? దిగులు పడతారా? లెక్క చేస్తారా? పెదాల మీద చిరునవ్వు తొలగకూడదు, ముఖంలో కళదప్పకూడదు. ఇంకా చెప్పాలంటే ప్రతికూలత ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువ సంతోషంతో దేవుని మయంపరచాలి. ఎందుకంటే దేవుని అద్భుతాలు ప్రతికూలతల్లోనే నువ్వు చూడబోతున్నావు. అనుకూలతల్లో కాదు అద్భుతాలు చూసేది, ప్రతికూలతల్లో, ఇబ్బందికర పరిస్థితుల్లోనే అద్భుతాలు చూసే ఛాన్స్ నీకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా చూస్తాం. అగ్నిగుండం రాకముందు అద్భుతం చూశారా అపోస్తలు? షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండం ఏర్పడ్డాక కదా అద్భుతం చూసింది. వాళ్ళు కాదు, అన్యులు కూడా చూశారు అద్భుతాన్ని. వాళ్ళ దేవుడు వారి ఎడల ఎంత కార్యం చేశాడు, దిగొచ్చాడు కదరా అని. నెబుకద్నెజరు సైతం షద్రకు మేషకు అబేద్నెగో అను వారలారా, జీవము గల దేవుని సేవకులారా అని ఎత్తాడు ఆకాశానికి. వారి దేవుడు పూజార్హుడు అన్నాడు. అన్ని జిల్లందరూ సాగిలపడ్డారు. నీకు ఎదురయ్యే ప్రతి శోధన, ప్రతి శ్రమ దేవుడు నీ ఎడల చేసే ఒక అద్భుతానికి నాంది. నువ్వు చూస్తావు, నీ ఎడల దేవుడు చేసే అద్భుతాలు జనం కూడా చూస్తారు. ఇంతకుముందు ఎన్నో అనుభవించావు, అయినా కృంగిపోతున్నావు. ఒక్కసారి గతం చూడు, ఎన్ని కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటి వరకు నీ మనుగడ ఎట్ట సాగింది, ఎన్ని తప్పించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా నిశ్చయంగా తప్పించుటకు సమర్థుడు గనక ఆయనలో విశ్రాంతి పొందు, ఆయనలో ఆనందించు, స్తుతించు, మహింపరచు. దేవునికి మహిమ. ఏందంటున్నారు? సంతోషంగా ఉండమంటే ఏందంటే మళ్ళీ మొహం వేలాడేసరింది. సంతోషం చెప్పు, 2 చేతి స్తోత్రం చెప్పు. కూటం అయిపోయింది, తొందరగా చెప్పు. ఇంక పోవటమే ఇంటికి చెప్పు.